మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును ఇవాళ 5వ రోజు కస్టోడియల్ విచారణ చేయనున్నారు సిట్ అధికారులు. సెల్ ఫోన్ ఫార్మాట్ చేయడంపైన సిట్ విచారణ చేయనుంది. ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలో వినియోగించిన ఓ మొబైల్ ఫోన్ను ఏప్రిల్లో హైదరాబాద్లోని ఇంట్లో ఫార్మాట్ చేసినట్లు గుర్తించింది సిట్. ఫోన్ ఫార్మాట్ అయిన సమయంలో అమెరికాలో ఉన్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ఫార్మాట్ అయినట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో స్పష్టమైంది. ఫోన్ను ఎవరు ఫార్మాట్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణంలో సిట్ విచారణ చేయనుంది. రైట్, ఈ విచారణకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్, ప్రభాకర్ రావు 5వ రోజు విచారణకు సంబంధించిన అప్డేట్స్ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 5వ రోజు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాం. చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూస్తున్నాం, ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు జైలుకు పంపించినటువంటి క్రమంలో అయితే సిట్ అధికారులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి A1 నిందితుడైనటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ను మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకైతే ప్రభాకర్ రావు ఈ నెల ఇక్కడ లొంగిపోయిన క్రమంలో అయితే తన విచారణకు సంబంధించి 7 రోజుల పాటు కూడా విచారించేందుకు ఆదేశాలున్న క్రమంలో అయితే తానంతట తాను లొంగిపోగా ఈరోజు 5వ రోజులో భాగంగా అయితే ఇటు ప్రభాకర్ రావును సిట్ అధికారుల బృందం విచారణ చేస్తుంది. మనం ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తను ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, అంతేకాకుండా తను కింది స్థాయి అధికారులకు ఆదేశించడానికి గత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేసిందన్నటువంటి కోణంలో అయితే దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే చాలామంది అధికారులు కూడా, ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గతంలో కింద ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో వారందరూ కూడా ఇప్పటికే సిట్ విచారణ పూర్తయిన అనంతరం వారిని జైలు కూడా పంపడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటు ప్రభాకర్ రావు పాత్ర ఏంటి, ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారుల బృందం అయితే ఇటు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు అయితే సంధిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఒక సెల్ ఫోన్ కానీ, అదేవిధంగా తను యూజ్ చేసినటువంటి ల్యాప్టాప్, అంతేకాకుండా దాంట్లో ఉన్నటువంటి ఒక డాటా, వాట్సాప్ చాటింగ్ డాటా కానీ, లేదంటే ఇటు ఐక్లౌడ్, అంతేకాకుండా జీమెయిల్కి సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందన్నటువంటి కోణంలో కూడా ఇటు అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మనం చూడవచ్చు, గత సంవత్సరంలో కేసు నమోదైనటువంటి క్రమంలో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన అనంతరం వెంటనే తాను అమెరికాకు వెళ్ళిన సమయంలో ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి తన ఫోన్ను ఎవరు ఫార్మాట్ చేశారనేటువంటి కోణంలో కూడా అధికారుల విచారణ అనేది కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే తనకు సంబంధించినటువంటి ఎస్ఐబి చీఫ్ హోదాలో ఉన్నటువంటి ఈ జీమెయిల్ అకౌంట్తో పాటు అదేవిధంగా ఐక్లౌడ్కు సంబంధించినటువంటి IP అడ్రస్లు, చాట్స్, కాల్స్కి సంబంధించినటువంటి అన్ని డాటాపై కూడా ఇటు దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. మనకు చూడవచ్చు, ఎందుకంటే మార్చి 10న కేసు నమోదైన అనంతరం అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన అనంతరం వెంటనే ఏప్రిల్లో తను అమెరికాకు వెళ్ళిన క్రమంలో ఏప్రిల్లో తన నివాసంలో ఉన్నటువంటి తన యొక్క ఐఫోన్ను ఎవరు ఫార్మాట్ చేశారు, ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చిందనేటువంటి కోణంలో ప్రశ్నిస్తున్న క్రమంలో ఇప్పటికే మనం చూస్తే ఎస్ఐబి చీఫ్గా ఉండి ఇటు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా తన వ్యక్తిగత సెల్ ఫోన్ ఆధారంగానే జరిగిన క్రమంలో దానికి సంబంధించినటువంటి డాటాను కావాలనే తాను డిలీట్ చేయించాడనేటువంటి కోణంలో కూడా ఇటు అధికారులు అయితే విచారణ జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇటు విచారణలో భాగంగా తనకు ఎవరెవరు సహకరించారనేది కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఉన్న క్రమంలో ఇక్కడ ఇండియాలో ఉన్న ఫోన్ను ఫార్మాట్ చేసిన వారిలో కుటుంబ సభ్యులు ఉన్నారా, లేదంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తనతో సహకరించినటువంటి కింది స్థాయి అధికారుల ద్వారా ఈ పని చేయించాడు అనేటువంటి కోణంలో అయితే అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మనం చూడవచ్చు, ఇటు ఐఫోన్కి సంబంధించి ఫార్మాట్ తదితర అంశాలు కూడా FSL రిపోర్టు ఆధారంగా స్పష్టమైన క్రమంలో అయితే తనకు ఎవరి ద్వారా ఆదేశాలు వచ్చాయనేటువంటి డాటా మొత్తాన్ని కూడా ఫార్మాట్ చేయడంపై తను కావాలనే ఇటు ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వివరాలను దాచేందుకే ఈ యొక్క పనిచేశాడనే కోణంలో కూడా దర్యాప్తులో అయితే ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటికే మనం చూడవచ్చు, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు రాజకీయ నాయకులతో పాటు అదేవిధంగా చాలామంది ఇటు మనం చూడవచ్చు జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లు, అంతేకాకుండా కొంతమంది వ్యాపారులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసిన క్రమంలో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారణ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మరొక 2 రోజుల పాటు కూడా ఇటు సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక అన్ని అంశాలపై కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే ప్రభాకర్ రావు తన చర్యలకు సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ పైన కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రధానంగా తను యూజ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నింటినీ కూడా ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది, అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే 27 హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్లయితే ఇటు సిట్ అధికారుల విచారణలో తేలిన క్రమంలో 27
హార్డ్ డిస్క్లతో పాటు అదేవిధంగా మరొక 7 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డాటా మొత్తాన్ని కూడా ఏం చేశారు, ఎవరికి అందించారనేటువంటి కోణంలో అయితే సిట్ అధికారులు దర్యాప్తులో అయితే పూర్తి స్థాయిలో కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరొక 2 రోజుల పాటు కూడా విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ విచారణ నివేదిక మొత్తాన్ని కూడా ఈ నెల 19వ తేదీన సుప్రీంకోర్టులో అయితే ఇటు సిట్ అధికారుల బృందం ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్న క్రమంలో తదుపరి చర్యలకు కూడా కోరేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో చాలామందిని అరెస్ట్ చేసిన క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ను కూడా ఇప్పటికే ఇటు సిట్ అధికారుల బృందం ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. సో తదుపరి విచారణ ఉంటుందా, లేదంటే తనను జైలుకు పంపించాల్సి ఉంటుందా, ఈ క్రమంలో తను వెల్లడించినటువంటి విషయాల ఆధారంగా మరికొన్ని అరెస్టులు ఉంటాయనేది కూడా కొంత ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల సహకారం ఏ విధంగా ఉంది, తనపై ఎలాంటి ఒత్తిడి ఉండేది, తను వాళ్ళకి ఏ విధంగా సహకరించాలనేటువంటి అన్ని కోణాల్లో కూడా ఇటు సిట్ అధికారుల బృందం విచారణ చేసిన క్రమంలో ఈ క్రమంలో ప్రభాకర్ రావు చెప్పబోయేటువంటి విషయాలపై కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి కోణంలో కూడా ఇటు సిట్ అధికారుల దర్యాప్తు అనేది కొనసాగుతున్న క్రమంలో ఈరోజు 5వ రోజుల్లో భాగంగా మరిన్ని కీలక విషయాలు రాబట్టే పనిలో అయితే సిట్ అధికారుల విచారణ అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద కొనసాగుతుంది. చంద్రిక.